ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం కోసం ఉదయం 3 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను పోటెత్తారు. గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్లలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రాజాబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మోయిన్పురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి అనే ప్రసిద్ధి. ఇక్కడ భక్తులు ఉదయం 3 గంటల నుండే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం నుండి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ శేషాత్మలం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భమైన వైకుంఠ ఏకాదశి అనే రోజు చాలా పవిత్రమైనదని, ఆ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా చేసిన పాపాలు, సకల పాపాలు కూడా హరిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పుణ్యలోకాలు ప్రాపిస్తాయని ప్రతీతి. శుక్రవారం ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది భక్తుల విశ్వాసం. ఇది ఇప్పుడైతే మనం చూస్తున్నాము మోయిన్పురం వెంకటేశ్వర ఆలయంలో మనము భక్తుల రద్దీని చూస్తున్నాం. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే ఈవో గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు సిద్దిపేట సంబంధించి పోలీస్ శాఖ వారు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇటు రెవెన్యూ కావచ్చు, అటు వైద్య సిబ్బంది కావచ్చు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఒకరి మీద ఒకరు పడకుండా మెల్లగా అన్ని క్యూ లైన్లలో వారికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో మెల్లగా నెమ్మదిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పోలీసు వారికి తగిన సూచనలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, అలాగే సిద్దిపేట వంటి శైవక్షేత్రాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.